Hi, Andy. First of all, thank you so much for reaching us. So, I will give you the basic introduction about the course, how it will be and then. ఫస్ట్ మీకు సిఆర్ఎం అంటే ఏంటో తెలియదండి. సో, ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎనీ బిజినెస్ సక్సెస్, మీరు ఏదైనా బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశారనుకోండి, బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ప్రైమరీ థింగ్ ఏంటండి, సేల్స్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. సేల్స్ స్ట్రాంగ్ ఉన్నప్పుడే ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతుంది. సేల్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేది ప్రాపర్గా ఫాలో అవ్వాలండి. అప్పుడే మన ప్రొడక్ట్స్ మన బిజినెస్ ఎక్కువ పబ్లిక్ రీచ్ అవుతాయి. దెన్ వీ విల్ గెట్ ద ప్రాపర్ సేల్స్. సో మనకి ఇంకా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కూడా సర్వీస్ అనేది ప్రాపర్గా ఇస్తే రిఫరల్ క్లయింట్స్ కూడా వస్తారు. అప్పుడు మనకి ఇంకా సేల్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సిఆర్ఎం ఈ 3 మాడ్యూల్స్ లైక్ సేల్స్, సర్వీస్, మార్కెటింగ్. ఓకే, ఈ 3 మాడ్యూల్స్ కావాల్సిన జనరిక్ ఫీచర్స్ ఏమేమి ఫీచర్స్ కావాలి, ఇవి 3 హ్యాండిల్ చేయడానికి ఒక బిజినెస్లో ఆ జనరిక్ ఫీచర్స్ తోటి ఒక రెడీమేడ్ టూల్ ఒకటి ఉంటుందండి. ఈ టూల్ యూజ్ చేసి వీ కెన్ మేనేజ్ అవర్ సేల్స్ విత్ ద జనరిక్ ఫీచర్స్. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద సిఆర్ఎం. మనకి సిఆర్ఎంకి మల్టిపుల్ కాంపిటీటర్స్ ఉన్నారు. జోహో సిఆర్ఎం, సాప్ సిఆర్ఎం, సిబిల్ సిఆర్ఎం, ఒరాకిల్ సిఆర్ఎం, లైక్ దట్. సో మనం డీల్ చేసేది వచ్చేది మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం. ఈ ప్రోడక్ట్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళదండి. మైక్రోసాఫ్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. దే ఆల్రెడీ ఇన్వెస్టెడ్ హ్యూజ్ అమౌంట్ అండ్ ద ప్రోడక్ట్ ఆల్రెడీ సక్సీడెడ్. సఫిషియంట్ క్లయింట్ బేస్ ఉంది బయట. సో ద టూల్ ఈజ్ many people are using already. Okay, this is the importance of the CRM. Let's discuss about our course. Before you joining our course, you may have a few questions. So మన కోర్స్ ఎలా ఉంటుంది? ఓకే, లెట్స్ డిస్కస్. మన కోర్స్ అనేది 2 మోడ్స్లో సర్వీస్ ఇస్తామండి. ఒకటి వచ్చేసి లైవ్ సెషన్స్ బ్యాచ్ వచ్చేసి once in 2 months ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 2 months ఇఫ్ యూ వాంట్ టు లైవ్ సెషన్స్. అందర్ మోడ్ వచ్చేసి మనం రికార్డింగ్స్ అనేది షేర్ చేస్తాం. డైలీ ఒక రికార్డింగ్ షేర్ చేస్తాం. ఓకే, ఆ రికార్డింగ్ ఫార్మెట్ ఎలా ఉంటుంది, ఇలా ఒక ఎక్సెల్ పర్సనల్ ట్రాకింగ్ షీట్ ఉంటుందండి. మీకు ఇలా ఒక ఎక్సెల్ పర్సనల్ ట్రాకింగ్ షీట్ ఉంటుంది. ఈ ట్రాకింగ్ షీట్లో అసైన్ డేట్ చేసాం, క్లాస్ లింక్, అలాగే మీరు ఫాలో అవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ కూడా అసైన్ చేస్తానండి. సో యూ కెన్ క్లిక్ ఆన్ దట్ అండ్ ఫాలో ద అసైన్మెంట్. అండ్ వన్స్ యూ కంప్లీట్ ద అసైన్మెంట్ మీకు ఒక సిస్టమ్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో ఆ సిస్టమ్ యాక్సెస్తో లాగిన్ అయ్యి సిస్టమ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాను ఎవరైతే ఎన్రోల్మెంట్ అవుతున్నారో వాళ్ళకి. ఆ సిస్టంలో లాగిన్ అయ్యి మీకు కంప్లీట్ చేసిన అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. అది ఎలా ఉంటుంది? సో దిస్ ఇస్ ద సిస్టమ్. యూ కెన్ and once you log in this page it will show mere CRM details submit cheyali just by clicking on here, because I need to log into your system and review your homework. So I need your CRM credentials. Ikkada meer CRM credentials submit chestaru so that I can log into your system and review your homework. And meer edaina homework complete cheste you have to click on submit and this page will open. Meer ikkada homework select chesukovali ee homework complete chesaro adi. మీకు ట్రాకింగ్ ఐడి ఉంటుంది కదా, హోంవర్క్ ఐడి, ఆ ఐడి తోటి హోంవర్క్ ఉంటుందండి. సో యూ జస్ట్ నీడ్ టు సర్చ్ విత్ దట్ ఐడి అండ్ యూ హ్యావ్ టు డూ సమ్ సెల్ఫ్ రివ్యూ ఎలా చేయాలి ఏంటి అనేది ఎన్రోల్మెంట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెల్ఫ్ రివ్యూ నథింగ్ బట్ యూనిట్ టెస్టింగ్. సో వన్స్ యూ డన్ అండ్ యూ మెన్షన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ మెన్షన్ హియర్ అండ్ యూ సబ్మిట్. యాజ్ సూన్ యాజ్ యూ సబ్మిట్ ఐ విల్ గెట్ ద నోటిఫికేషన్. సో ఐ విల్ రివ్యూ అండ్ ప్రొవైడ్ ద కామెంట్స్. మేము రేటింగ్ ఇస్తామండి, ఈచ్ అసైన్మెంట్ రేటింగ్ ఉంటుంది. అలాగే కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ కూడా యాడ్ చేస్తాం, వేర్ యు ఆర్ లాగింగ్ అండ్ వేర్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్. ఓకే, లైక్ దట్ ఇట్ విల్ బి. అండ్ బేస్డ్ ఆన్ ద కామెంట్స్ అండ్ రేటింగ్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. దట్ ఈస్ హౌ ఇట్ విల్ బి. అండ్ once we review your homework we assign the another task. Daily we can assign only max 2, not more than 2. If you're not completing the assignment we don't assign, we assign only 1. And in case మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అది ఎలా
సో వన్స్ ఇన్ 2 డేస్ ఆల్టర్నేట్ డేస్‌లో మీకు డౌట్ సెషన్స్ ఉంటాయండి. ఆ డౌట్ సెషన్స్‌లో యూ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్. వి విల్ సపోర్ట్. దట్ ఈస్ హౌ ఇట్ విల్ బి. రికార్డింగ్ బ్యాచ్ అనేది ఇలా ఉంటుందండి. సో స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, సో మీకొక ఇంట్రడక్షన్ ఫైల్ షేర్ చేస్తాం. ఇంట్రడక్షన్ ఫైల్‌లో మీకు డెమో క్లాస్ లింక్ ఉంటుంది. ఇంకా మీరు టూల్ గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే ఆ డెమో క్లాస్ గో త్రూ అవ్వచ్చు. అండ్ మీకు కోర్స్ ఇండెక్స్ కూడా ఉంటుంది ఈ ఫైల్‌లో. కోర్స్ ఇండెక్స్ గో త్రూ అవ్వచ్చు. అసైన్‌మెంట్ ట్రాకింగ్, మీకు హోంవర్క్ ఎలా ట్రాక్ చేస్తాం ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఫుల్ డీటెయిల్స్ యూ కెన్ గో త్రూ దట్. అండ్ యూ మే హ్యావ్ సమ్ క్వెషన్స్. మీకు కొన్ని పర్సనల్ క్వెషన్స్ ఉండొచ్చండి. మీకు ఇది కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్‌కి సూట్ అవుతుందా లేదా అనేది. యెస్, మనం ఆన్సర్ చేస్తున్నాం ఇక్కడ. యూ కెన్ గో త్రూ. యెస్ అండి, ఇట్ ఈస్ సూటబుల్. బట్ మీకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేషన్ అనేది ఉండాలి. యూ హ్యావ్ టు టేక్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ లేటర్. సో డు వి ప్రొవైడ్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్. సో మీరు సెపరేట్‌గా కాల్ చేసి డిస్కస్ చేయొచ్చండి. ఇఫ్ యూ నో ఎనీ ఛానల్ పార్ట్నర్స్ ఐ కెన్ టేక్ ఇట్ ఔట్‌సైడ్. బట్ ఇఫ్ యూ వాంట్ ఫ్రమ్ us యూ కెన్ డిస్కస్ బై కాలింగ్ దిస్ నంబర్. సో డు వి హ్యావ్ కాల్స్ ఇన్ ద కరెంట్ మార్కెట్? యెస్ అండి. మనకి విత్ అట్‌లీస్ట్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తోటి మంత్లీ ఒక 3-4 కాల్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. దట్ ఈస్ ద least to least I'm saying. But usually as per the current market we are getting 2 calls in a week. ఓకే. అండ్ మీకు డెమో క్లాస్‌లో చూపిచ్చున్నాము. మీ కాల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది సెర్చ్ చేయటానికి. మీరు నౌకరీలో ఈ కీవర్డ్స్ యూజ్ చేసి సెర్చ్ చేయొచ్చు. ఎనీ జాబ్ పోర్టల్, నౌకరీ ఆర్ లింక్డ్ఇన్. These are the keywords you have to use. And we also shown in the demo class. You can go through the demo and get the details. ఓకే. అండ్ ఫ్రెషర్స్‌కి కాల్స్ ఉన్నాయా? యెస్ అండి. ఫ్రెషర్స్‌కి ఉన్నాయి. బట్ వెరీ వెరీ లెస్. We can expect at least 1 call in a month. So you have to wait, at least you have to wait for 6 months to get call and to settle. అండ్ ఇక్కడ మీకు హౌ మచ్ ఈస్ కోడింగ్ రిలేటెడ్ టాస్క్ వీ కెన్ ఎక్స్‌పెక్ట్. ఈ టెక్నాలజీలో కోడింగ్ రిలేటెడ్ టాస్క్ ఎలా ఉంటుంది? మీకేం కోడింగ్ రాదు. కోడింగ్ రిలేటెడ్ టాస్క్ ఏముంటుంది? మోస్ట్‌లీ 60-70% ఆఫ్ ద టాస్క్ వితౌట్ కోడ్ ఇంప్లిమెంట్ చేయొచ్చండి. ఓన్లీ 30-40% ఆఫ్ దిస్ టాస్క్ కోడింగ్ స్కిల్స్ అనేది కావాలి. కోడ్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం. మనం ఏ కోడ్ యూజ్ చేస్తాం? ఈ టెక్నాలజీలో సి షార్ప్ అండ్ జావా స్క్రిప్ట్ అనే కోడ్ యూజ్ అవుతదండి. సో మనం నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? మన నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి లైవ్ సెషన్స్ కావాలంటే వి విల్ స్టార్ట్ ఆన్ September 22nd అండ్ టైమింగ్స్ కుడ్ బి 8:30 PM to 10 PM. ఓకే. అండ్ సాటర్డే, సండే మన క్లాస్‌లు ఉండవు. ఆ వీక్‌లో కవర్ చేసిన టాస్క్‌లన్నీ ఒక ఫుల్ హోంవర్క్ లాగా ఒక సిస్టమ్ రెడీ చేసి ఇస్తామండి. యూ హ్యావ్ టు స్పెండ్ వీకెండ్స్ ఆల్సో యూ హ్యావ్ టు స్పెండ్ అట్‌లీస్ట్ 4 hours టు కంప్లీట్ దట్ అసైన్‌మెంట్స్. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఫైన్ విత్ ద రికార్డెడ్ సెషన్స్, మనకు రికార్డెడ్ సెషన్స్ ఎలా ఉంటాయో చెప్పాను కదా! మీకు రికార్డెడ్ సెషన్స్ అయినా యూ విల్ గెట్ సేమ్ ఫీలింగ్ బికాస్ వీ డూ హ్యావ్ డౌట్ సెషన్స్ ఆల్టర్నేట్ డేస్. మీరు ఆల్టర్నేట్ డేస్‌లో ఇంటరాక్ట్ అవ్వచ్చండి నాతోని. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మేజర్ ఇష్యూస్ స్టక్ సమ్‌వేర్ యూ కెన్ పింగ్ మీ ఇన్ వాట్సాప్ యాస్ వెల్. ఐయామ్ ఆల్వేస్ రీచబుల్. ఓకే. మన కోర్స్ ఫీజ్ ఎలా ఉంటుంది? మన కోర్స్ ఫీజ్ వచ్చేసి 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ యాక్చువల్లీ కోర్స్ ఫీజ్ ఈస్ 50,000. మీరు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 50,000. సో 50,000 స్టూడెంట్స్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ చేయలేకపోతున్నారు. దట్స్ ద రీజన్ వి కమ్ అప్ విత్ అదర్ 2 ఆప్షన్స్. So first option is 50,000. You no need to pay anything after getting job. Second option is 25,000 after getting job, and once salary is credited, you have to pay half month salary. Whatever you are getting, it doesn't matter. మీకు salary ఎంత వచ్చినా సరే half month salary ఇవ్వాలి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి 15,000 అండి. ఆఫ్టర్ గెటింగ్ ద జాబ్ యూ హ్యావ్ టు పే యువర్ ఫుల్ మంత్ salary ఇన్ 2 ఇన్‌స్టాల్‌మెంట్. ఫస్ట్ మంత్‌లో హాఫ్ పే చేయాలి. సెకండ్ మంత్‌లో హాఫ్ పే చేయాలి. అండ్ డు వి గెట్ ఇంటర్వ్యూ సపోర్ట్ లైక్ ప్రాక్సీ. ప్రాక్సీ అనేది నాట్ రికమెండెడ్ అండి. మీరు ప్రాక్సీ ద్వారా వెళ్తే సర్వే అవ్వరు. ఇట్స్ నాట్ స్టెబిలైజ్డ్. యూ విల్ కమ్ బ్యాక్ అగైన్. అది మీ కెరీర్‌కి ఇంపాక్ట్ అవుతుంది. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. యూ ట్రై టు డిపెండ్ ఆన్ యువర్ ఓన్ స్కిల్స్. మీరు ఎప్పుడైతే క్లాస్ కాన్సంట్రేట్ పెట్టి వింటారో
మన కోర్సు ఇచ్చే అసైన్‌మెంట్స్ ప్రాపర్‌గా కంప్లీట్ చేస్తారో, బై కంప్లీషన్ ఆఫ్ అవర్ కోర్స్ మీకు 2 ఇయర్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఒక పర్సను రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో 2 ఇయర్స్ వర్క్ చేస్తే ఎన్ని టాస్కులు చేస్తారో, మీకు అంతకు మించి టాస్కులు చేస్తారు. సో, యూ నో నీడ్ టు ఎక్స్‌పెక్ట్ ప్రాక్సీ. మనకి 3 క్వెషన్స్ ఇస్తాము. అలాగే మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఉంటవి. అండ్ హోంవర్క్ ట్రాకింగ్ ఉంటుంది. ఎక్కడ లాగ్ అవుతున్నారు, ఎక్కడ ఆహ్, ఇంప్రూవ్ అవ్వాలి అవన్నీ సజెషన్స్ ఉంటాయి. సో, ప్రాక్సీ ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు మీకు. ఓకే. నో నీడ్ టు ఎక్స్‌పెక్ట్ ప్రాక్సీ. యూ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ స్కిల్స్. ఓకే. దట్ ఈస్ ద గుడ్ డెసిషన్. దెన్ యూ కెన్ సర్వైవ్. మీ ఫ్యూచర్ కూడా బావుంటుంది. అండ్ డు వి ప్రొవైడ్ జాబ్ సపోర్ట్? యెస్ అండి. మనకు 1 మంత్ జాబ్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం. మీ టాస్క్‌లు ఎలా చేయాలి, ఏదైనా మేజర్ ఇష్యూస్ వస్తే సపోర్ట్ ఇస్తాం. నథింగ్ టు వరీ. అంటే మీరు మన ప్రీవియస్ స్టూడెంట్స్ యొక్క ఫీడ్‌బ్యాక్, లింక్స్ షేర్ చెక్ చేయొచ్చు. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఏంటి అనేది. అండ్ డు వి డూ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్? యెస్. ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్స్ యూ ఫీల్ లైక్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ ద రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. దట్ వన్ ఐ యామ్ 100% ష్యూర్. బట్ డే 1 నుంచి మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుందండి. మీకు మీకు ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తే మీకు టాస్క్‌లు ఎలా వస్తాయి? మీరు ఎలా చేస్తారు? అంటే మీరు ఎలా టీమ్ లీడ్‌కి ఎలా అప్డేట్ ఇస్తారు? అదంతా మీకు ఒక ప్రాజెక్ట్‌లో వర్క్ చేసే ఫీలింగే వచ్చేస్తది. మనం కోర్స్ అనేది అలా సెటప్ చేసున్నాము. యూ కెన్ గెట్ ఫీడ్‌బ్యాక్స్ ఫ్రమ్ అవర్ ప్రీవియస్ స్టూడెంట్స్ యాస్ వెల్ యూజింగ్ దీస్ లింక్స్ హౌ దే ఆర్ ఫీలింగ్. ఓకే. అండ్ వాట్ ఆర్ ద ప్రీ రిక్వెస్ట్ టు జాయిన్ ద కోర్స్? మీకు విండోస్ ల్యాప్‌టాప్ కంపల్సరీ. And you have to spend minimum 3 hours per day for the assigned activities. మీరు గైడ్‌లైన్స్ అనేది ఫాలో అవ్వాలండి. వాటెవర్ గైడ్‌లైన్స్ ఐ యామ్ ప్రొవైడింగ్. బికాజ్ యూ ఆర్ ఎట్ లెర్నింగ్ స్టేజ్ రైట్? సో, యూ డోంట్ నో హౌ టు ఏ పాత్‌లో ఎళ్ళాలనేది తెలియదు. మీరు ఓన్‌గా నేర్చుకుంటే అది 6 మంత్స్ పట్టొచ్చండి. అదే మనం ఆల్రెడీ ఒక పాత్ రెడీ చేసున్నాం గదా! ప్రాపర్ స్ట్రక్చర్‌గా కోర్స్ డిజైన్ చేసున్నాం గదా! అంటే నా గైడ్‌లైన్స్ ఫాలో అయ్యి చేస్తే కెన్ కట్ డౌన్ యువర్ లెర్నింగ్ పాత్. మీరు కోర్స్‌లో ఎందుకు జాయిన్ అవుతున్నారు? మనకిప్పుడు యూట్యూబ్‌లో చాలా కంటెంట్ ఉందండి. ఎవ్రీవేర్ యూ కెన్ సీ ద కంటెంట్ యూట్యూబ్ ఆర్ గూగుల్ యూ కెన్ గెట్ ఇట్. బట్ మీకు ఒక పాత్ అనేది ప్రాపర్‌గా ఉండదు అక్కడ. మన కోర్స్‌లో జాయిన్ అయ్యేది మెయిన్ ఒక పాత్ డిజైన్ చేసుకొని, ఆ లెర్నింగ్ కర్వ్ అనేది కట్ డౌన్ చేసుకున్నాను. మీరు గైడ్‌లైన్స్ ఫాలో అయితే పాయింట్ టు పాయింట్ అట్‌లీస్ట్ ఫస్ట్ 1 మంత్ దెన్ యూ కెన్ లెర్న్ ఈజీలీ ద టాపిక్స్. ఓకే. యూ కెన్ కట్ డౌన్ యువర్ లెర్నింగ్ కర్వ్. యూ కెన్ లెర్న్ వితిన్ ద 2 మంత్స్. ఓకే. మీరు 2 మంత్స్‌లో 2 ఇయర్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఈజ్ ఇట్ పాసిబుల్? ఆ డౌట్ రావచ్చు. యెస్ అండి. డెఫినైట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. యూ కెన్ చెక్ విత్ అవర్ ప్రీవియస్ స్టూడెంట్స్ యాస్ వెల్. మీకు డైలీ అట్‌లీస్ట్ 3-4 అవర్స్ సమ్‌టైమ్స్ యూ హావ్ టు స్పెండ్ 2-3 అవర్స్. వీకెండ్‌లో అయితే మీరు అట్‌లీస్ట్ 6 అవర్స్ స్పెండ్ చేయాలి టైం. మీరు ప్రాపర్‌గా, డెడికేటెడ్‌గా, డిసిప్లిన్‌గా నేర్చుకుంటే డెఫినైట్లీ ఐ యామ్ ప్రెటీ ష్యూర్ ఇఫ్ యూ కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ హోంవర్క్ టాస్క్ you will get at least 3 years of hands-on experience. But I'm just saying 2 years. I'm promising 2 years. It's 100%. Okay. And about the trainer, I do have 10 plus years of real-time experience, Andy. I have experience work with the different regions of clients like US, UK, and couple of Asian clients as well. And I have experience work with different sector of project. And I do have 4 plus years of experience as a trainer. And yeah, who are all recommended for the course? కోర్స్ రికమెండ్ చేసి ఆల్ నాన్ ఐటీ ప్రొఫెషనల్స్. ఓకే. అండ్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఆల్ సెక్టర్స్, ప్రీ సేల్స్ కన్సల్టెంట్స్, సిస్టమ్ అనలిస్ట్, క్యూ అనలిస్ట్, ఫంక్షనల్ కన్సల్టెంట్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, బిజినెస్ అనలిస్ట్, కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్. ఎవరైనా టెక్నాలజీ స్విచ్ అవ్వాలన్నా దే కెన్ స్విచ్ అండి. బికాస్ దిస్ ఈస్ ద డిమాండింగ్ టెక్నాలజీ. మీకు ఏఐ కూడా ఇంట్రడ్యూస్ చేశారండి సిఆర్ఎంలో. అండ్ నెక్స్ట్ 10 to 15 years we have promising future. సో గుడ్ టెక్నాలజీ. మీరు మంచి టెక్నాలజీలో ఉన్నారనే ఫీలింగ్ ఉంటుంది మీకు. సో ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్, మీరు ఈ డెమో గో త్రూ అవ్వచ్చండి. డెమో క్లాస్కి రిజిస్టర్ అవ్వాలి. యూ విల్ గెట్ ద క్లాస్. అండ్ మీరు ఒక 3 to 4 days క్లాసెస్ కెన్ అటెండ్ అండి. 4 days క్లాసెస్ పబ్లిక్ అవైలబుల్ ఉన్నాయి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో
వాళ్ళకి ఇది శాంపుల్ ట్రాకింగ్ షీట్ కూడా షేర్ చేస్తాము. ఈ ట్రాకింగ్ షీట్‌లో క్లాస్‌లు ఉన్నవి అండ్ మీరు ఫాలో అవ్వాల్సిన ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నవి. హోంవర్క్ ఐడీ ఉన్నాయి. ఈ హోంవర్క్ చేసి మీకు కంఫర్టబుల్‌గా మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు. మీకు కంఫర్ట్‌గానే ఉంది ఎక్స్‌ప్లనేషన్ ప్రాసెస్ అండ్ వర్క్ వైస్‌గా అనుకుంటే యూ కెన్ ఎన్రోల్ ద కోర్స్. ఓకే. మీరు ఆ క్లాసెస్ గో త్రూ అయ్యి ఫస్ట్ మీరు అవుట్‌లుక్ అకౌంట్ అనేది సైన్ అప్ అవ్వాలండి. అది ఎలా అవుతారు? జస్ట్ ఓపెన్ యువర్ బ్రౌజర్ అండ్ ఓపెన్ ద ఇన్‌కాగ్నిటో విండో. ఇన్‌కాగ్నిటో విండో ఎలా ఓపెన్ చేస్తారు? క్లిక్ ఆన్ దిస్ లింక్ అండ్ క్లిక్ ఆన్ న్యూ ఇన్‌కాగ్నిటో విండో. మీకు మనం డిస్కస్ చేసే టూలు మైక్రోసాఫ్ట్ వాళ్ళు 30 డేస్ ట్రయల్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రయల్ అకౌంట్‌లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో, ఆ ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసే ప్రాసెస్ మన రికార్డెడ్ సెషన్స్ ఉన్నవి. మీరు ఇన్‌కాగ్నిటో విండో ఓపెన్ చేయాలి ఫస్ట్. దెన్ యూ డూ ద అవుట్‌లుక్ సైన్ అప్. ఒక అవుట్‌లుక్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఆ లింక్ యూజ్ చేసి. వన్స్ అవుట్‌లుక్ ఈస్ రెడీ దెన్ యూజ్ దిస్ లింక్. ఈ లింక్ యూజ్ చేయండండి. మీకు యాక్చువల్‌గా అయితే క్రెడిట్ కార్డ్ అడుగుతుంది ఫర్ ద వెరిఫికేషన్ పర్పస్. Generally, if you are looking for the trial. But if you are going with this link, whatever link I have given, మీకు క్రెడిట్ కార్డ్ పేమెంట్ డీటెయిల్స్ అడగదండి వితౌట్ ఆస్కింగ్ పేమెంట్. దే వోంట్ డిడక్ట్ ఎనీ బట్ ఫర్ వెరిఫికేషన్ పర్పస్ ఓన్లీ. ఆ కార్డ్ డీటెయిల్స్ కూడా అడగదు ఇఫ్ యూ గో విత్ దిస్. ఇక్కడ మీకు స్టెప్స్ ఉన్నవి ఎలా ఏంటి ఫాలో అవ్వాలనేది. యూ కెన్ ఫాలో దిస్ స్టెప్స్. ఓకే. దట్స్ ఆల్ అండి. సో జస్ట్ go through these 3 recorded sessions and homework, practice the homework and see how you are feeling. Is it manageable and how is the explanation? So if you feel comfortable, then you can reach out to me. You can choose either recorded or live sessions. It's up to you. But personal monitoring అనేది each and every candidate ఉంటుందండి. And yeah, that's all for today. Thanks everyone. మీరు ఏ కోర్స్ అయినా చూస్ చేసుకున్న 3 థింగ్స్ ఇంపార్టెంట్ అండి. మీ కరెంట్ మార్కెట్ ఎలా ఉంది? ఫ్యూచర్ మార్కెట్ ఎలా ఉంది? మీకు నెక్స్ట్ 10 టు అట్‌లీస్ట్ 10 ఇయర్స్‌కైనా 10 ఇయర్స్ వరకైనా మార్కెట్ అనేది మంచిగా ఉండాలి. మీరు చూస్ చేసుకున్న టూల్. మళ్ళీ ఎవ్రీ 5 ఇయర్స్ తర్వాత స్విచ్ అవ్వాలి. అంటే మళ్ళా మీరు నేర్చుకొని మళ్ళా బర్డెన్ గదా! సో, అది ఒకటి చూసుకోండి. మీరు చూస్ చేసుకున్న టెక్నాలజీ ఇట్ షుడ్ హావ్ good market in the current market, as well as it should have promising future in the next 10 years. ఓకే. ఆల్సో మీరు రైట్ మెంటర్‌ని చూస్ చేసుకోవాలి. రైట్ మెంటర్ చూస్ చేసుకుంటే మీరు ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. ఈ 3 థింగ్స్ ఫాలో అవ్వండి. ఓకే. యూ కెన్ లెర్న్ ఎనీథింగ్, ఎనీ కోర్స్. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. ఓకే. యాహ్! వన్ మోర్ థింగ్ అండి. మీకిక్కడ కమ్యూనిటీ లింక్ అని ఒకటి ఉంటుంది. సో, ఈ కమ్యూనిటీ లింక్‌లో ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాము. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ దిస్ కమ్యూనిటీ. దిస్ వన్ ఈస్ ప్రైవేట్ కమ్యూనిటీ. No one can see your number. You only receive the updates regarding the IT industry. Thank you.